వైసీపీ కార్యాలయంలో పేరి నాని మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాటికి వీటికి వెళ్తాం లేకపోతే వేచి చూడటం ఇట్లాంటి కరెక్ట్ కాదని చెప్పని, రెండు ఇట్లా లోపం ఉంది అని తెలిసినప్పుడు మనమే అధికారులు కనుక ఇంటిమేట్ చేస్తే అది సదుద్దేశమే మనది అనే ఉద్దేశంతో 26 నవంబర్న 2024 సంవత్సరం జాయింట్ కలెక్టర్ గారికి ఆవిడ ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే 30/11/2024న ఇది అంటే ఇప్పటికే చాలా మంది దగ్గర ఉండుంటుంది. ఈ రికమెండేషన్లో ఆవిడ చెప్పారు 25వ తారీఖున ఇట్లా నాకు వచ్చి ఇంటిమేట్ చేశాడు, 26న ఇస్తున్నాను. టెక్నికల్గా మా పైన దోషం లేనప్పటికి కూడా నైతికంగా మేము దాన్ని ఆ బాధ్యతని తీసుకుని ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు క్యాష్ కట్టమంటే క్యాష్, లేదంటే కనుక ఓపెన్ మార్కెట్లో స్టాకు బియ్యాన్ని పర్చేజ్ చేసి మీకు అందజేయమంటే అందజేస్తామని చెప్పని లెటర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే 10వ తారీఖున కూడా 30వ తారీఖున గోడౌన్ మేనేజర్ గారు కూడా ఆయన డిఎస్ఓ గారికి ఒక రికమెండేషన్ ఇచ్చారు. దీని మీదే ఇలా ఉంది, దానికి కారణాలు ఏమేంటి అనేది కూడా ఆయన ఈ రికమెండేషన్లు ఇచ్చారు. 4వ తారీఖున 4 డిసెంబర్ అంటే 26వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇస్తే 4వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు అందరూ కలిసి ఇన్స్పెక్షన్ చేయటం, ఫిజికల్గా స్టాక్ వెరిఫికేషను, రికార్డ్ వెరిఫికేషను, మేనేజర్ని విచారణ చేసి వారు సివిల్ సప్లైస్ అధికారుల దగ్గర ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకున్న దరిమిలా అంటే వారొక రిపోర్ట్ని ఎండి గారికి కూడా రాయటం జరిగింది. ఇప్పుడు 4వ తారీఖున ఈ లెటర్ వారు ఎండి గారికి రాయటం జరిగింది, సివిల్ సప్లైస్ ఎండి గారికి. రాస్తే 10వ తారీఖు బీసీ అండ్ ఎండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వారు జాయింట్ కలెక్టర్ గారు రాసినటువంటి 4వ తారీఖు రాసిన లెటర్ మీద వారు రిప్లై ఇస్తూ డబ్బులు కట్టించుకోండి, క్రిమినల్ కేసు కూడా పెట్టండి అని చెప్పి ఆయన ఉత్తర్వులు ఇచ్చినట్టుగా ఒక లెటర్ పంపించినట్టుగా ఉంది. ఆ లెటరు వచ్చిన దరిమిల 10వ తారీఖున శ్రీమతి జయసుధ గారు, నా భార్య శ్రీమతి జయసుధ గారి పేరు మీద, అట్లాగే మేనేజర్ పేరు మీద A1 A2లుగా రాత్రి 9 గంటల